నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి రిజర్వాయర్ పరిధిలోని రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కారు. గత వారం రోజులుగా కేఎల్ఐ కాలువ ద్వారా నీరు అందకపోవడంతో వరి, మొక్కజొన్న పంటలు కళ్ళ ముందే ఎండిపోతున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు. ఉయ్యలవాడ, శ్రీపురం, తూడుకుర్తి, నల్లవెల్లి గ్రామాల సాగు భూములు సాగునీటి కొరతతో పాటు కరెంటు, యూరియా కష్టాలు తోడవడంతో రైతులు కుదేలవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి నీరు విడుదల చేయాలని సూచించిన ఇరిగేషన్ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. సర్కార్పేట సమీపంలోని కేఎల్ఐ కాల్వ వద్ద రైతులు భారీ ఆందోళన చేపట్టి వెంటనే నీరు విడుదల చేయాలని, తమ పంట పొలాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కాలువ కలకుర్తి ఇక్కడ పోతుంది, అక్కడ ఉన్పడితే అక్కడ ఉన్నంతల ఈడ మాది చిన్న కాలువ అయితే ఇది ఏడుకోవాలి. నల్లవెల్లి, శ్రీపురం, ఉడ్డమాన్, ఈ సర్కార్పేట, ఎల్వాడ, అక్కడ నల్లవెల్లి కాదు తిర్లాపురం ఉడక వెళ్ళిపోతాయి నీళ్ళు కిందికి. టౌన్లో ఏడికి మాకు మెడికల్ కాలేజ్ దాటితే తిర్లాపురం ఉడక వెళ్ళిపోతాయి. మాకు మెడికల్ కాలేజీకి ఇంతవరకు నీళ్ళు రాక అక్కడ వెళ్ళిపోక వారం 10 రోజులు అయిపోతుంది. ఎంతసేపు వచ్చినా ఈ నల్లవెల్లి తెల్లనే వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. అది ఎవరు పట్టించుకుంటలేరు. సారోళ్ళు చెప్తుండ్రు, ఎమ్మెల్యే సార్ చెప్తుండ్రు, వాళ్ళు చెప్తుండ్రు. చెప్పినా ఈ సారోళ్ళు మాకు ఆ టైంకి అనేది ఇస్తలేరు. ఇస్తాం ఇప్పటికి 2-3 గంటల సేపు అయ్యాడు ఎండకు నిలబడి ఆయన ఫోన్లో 2 గంటల సేపు మాట్లాడిండు. చెప్పుతా అని అంటుండు కానీ ఇడుస్తలేడు. మాకు ఈ పరిస్థితి. మేము ఒక్కొక్కరం కౌలు చిలకలు పట్టి చేసుకున్నాం. మాకు బర్రెలు ఉన్నాయి, తానికి నీళ్ళు లేవు బర్రెలకు. మాకు ఇప్పుడు కరెంట్ ఉన్నప్పుడేమో నీళ్ళు ఉంటలేవు, నీళ్ళు ఉన్నప్పుడు కరెంట్ ఉంటలేవు. ఎప్పుడు తీసుకుపోయి ఇప్పుడు నైట్ మేము తెల్లారులు నీళ్ళకు పోయినాం. నైట్ ఒక 50 మంది వచ్చినాం. మేము రాత్రి 50 మంది మేము నీళ్ళ కాడ ఉంటే ఒక్క నీళ్ళ చుక్క మాకు రాలేదు, ఒక్క నీళ్ళ చుక్క రాలేదు. అదే 50 మంది మళ్ళీ అదే కాలువ పోటీ వస్తే ఈడ గేట్లు ఎత్తేసారు. ఈడ గేట్లు ఎత్తేసిపోతే మేమేం చేసినాం, సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం. చేస్తే ఆ సార్ మాకు కలకుర్తి నుండి ఎమ్మెల్యేలు మాకు మీద ఎక్కుతుండ్రు, మాకు అవే వాళ్ళు ప్రెషర్ పెడితేనే మీదకి ఎత్తేసినాం. అంటే ఈడ మేము రైతులం కాదా? రైతులు అన్నారు ఫస్టే చెప్పాలి, ఇక్కడ లోకల్కి రావు నీళ్ళు, కలకుర్తికి పోతాయి, దూరం 150 కిలోమీటర్లు పోతాయి. అంటే మేము రైతులం ఏం చేస్తాం, వేసుకోం, పంటలు వేసుకోం, మందు పెట్టుకుంటాం. ఆ పంటలు లేవు, ఈ పంటలు. ఇప్పుడు ఒక్కొక్కరం 5-6 ఎకరాలు వేసుకున్నాం, 10 ఎకరాలు వేసుకున్నాం. ఒక్కొక్కరం 3-4 లక్షలు అయినాం. మా బతుకు అప్పయినాం. ఈ రేపింటి దొరకలే. ఇప్పుడు కరెంట్ లేదు, గంట సేపట్లో ఉంటుంది, గంట సేపట్లో పోతుంది. ఇది పరిస్థితి మాకు. ఉయ్యలవాడ కుడక నీళ్ళు ఆ కొనకొచ్చేటాలకు ఎండిపోతున్నాయి. ఇంత దూరం నువ్వు 150 కిలోమీటర్లు తీసుకుపోతున్నావు అంటున్నావు, 15 కిలోమీటర్లు వస్తలేవు నీళ్ళు, 10 కిలోమీటర్లు వస్తలేవు. ఇంత దగ్గర ఉన్నాయి నీళ్ళు. ఏదో సముద్రం దగ్గర ఉండి దోచే నీళ్ళు తాగలేకపోతున్నాం మేము. ఇప్పుడు ఇడిస్తే 24 గంటలు ఆడుకోనికనే టైం పడుతుంది. ఇవాళ 2కి ఇడిస్తే రేపు 2 అవుతుంది. అది కూడా కరెంటు ఎవరు పెట్టకపోతే ఆ నీళ్ళు ఆడుకొస్తాయి. కరెంటు పెట్టి ఉంది అంటే ఆడికి రావు ఆ నీళ్ళు అని ఇక్కడ మోటార్లే గుంజేస్తాయి. సర్కన్ల ఎమ్మెల్యే సార్ ఉన్నాడు, ఆయన చెప్పుతున్నాడు, అయితే లేదు. ఇప్పుడు అది కలకుర్తికి పోతుందా, కలకుర్తి ఎమ్మెల్యేలంట ఎవరో వాళ్ళు చెప్తే ఆడుకోవాలి అంటుండ్రు. 150 కిలోమీటర్లు ఆలపోతుండే, 10 కిలోమీటర్లు నీళ్ళు మాకు వస్తలేవు. మేమేం చేయాలి? పంటలు అప్పుడు వద్దనేది ఉండే, యాసింగ్న వద్దు, పంటలు వేసుకోకూరి, వానాకాలం పండించుకోరు అన్నాలే. వానాకాలం మండలే, వర్షాలు ఎక్కువైనాయి, పోయినాయి, పత్తి పోయింది, మొక్కలు పోయినాయి, ఏది వెళ్ళలే. ఏదో అవి చెడగొట్టి మళ్ళీ మేమేం చేసినాం, అప్పు సప్పు తెచ్చి. ఉయ్యలవాడ గ్రామం, నాగర్ కర్నూల్ జిల్లా, మున్సిపల్ టౌన్. నా పేరు శ్రీశైలం. మాది నీళ్ళ కొరకు, ఆవేదన కొరకు ఈ కెనాల్ దగ్గరికి వచ్చినాం. నిన్న వచ్చి ఈడ తీసి 2 గేట్లు దించిపోయినాం. మేము అటు పోగానే మళ్ళీ ఎంబడే ఈడ తెరిచిండ్రు. ఇక్కడ కాదు, 13 కిలోమీటర్ల టౌన్ దగ్గర ఇడిచిపెట్టి 150 కిలోమీటర్ల దూరం పోవాలని చెప్పి ఆడ తెరుస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు మాత్రం చేలు ఎండబెట్టుకునే పరిస్థితి వస్తుంది. మాకు నీళ్లు కావాలన్న ఆవేదనతోన ఎంత చెప్పుకున్నా కానీ పట్టించుకునేటోళ్ళు లేరు. మా ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి గారు కానీ ఎవరు చెప్పినా కానీ ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. మరి వాళ్ళు కరెక్ట్ చెప్పినరా లేకపోతే వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారా మాకు తెలియదు.
మా రైతుల కష్టాలు అన్నది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అన్నది మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. రైతు బంధు పడతలేదు, యూరియా బస్తా మాకు షార్టేజ్ అయింది, 500 పోయి అడిగినా కూడా లేదాడ. అదేదో యాప్ తెచ్చిర్రు, ఆ యాప్లో మేము చేసుకోవాలని పోతే ఎప్పుడు జీరో చూపిస్తుంది. అది మాకు తెలుస్తలేదు. కొంతమందికి తెలిసిన వాళ్ళు ఎప్పుడు చేసుకుంటున్నారా తెలియదు. లోడ్ వచ్చింది అనేటాలకు ఎవరికి ఇన్ఫర్మేషన్ అవుతుందో తెలియదు, ఎంబడే అది జీరోకి వెళ్ళిపోతుంది. అది ఏం చేయాలన్నది మాకు తెలియదు. యూరియా దొరకక అట్లా కష్టాలే, ఇప్పుడు మేము నీళ్లు లేక ఇట్లా కష్టాలే, కరెంటు లేక ఇట్లా కష్టాలే, మా పంటలు వెళ్ళే పరిస్థితులు లేక మేము ఎవరికి చెప్పుకోలేక ఈ ఆవేదన చేసుకుంటున్నాం.